వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు కదా, అంటే ఏంటి, డయాబెటీస్ ఉన్నట్లా లేనట్లా, దీనికి మందులు వాడాలా, నార్మల్గా తగ్గించుకోవచ్చా, డాక్టర్లు ఏం చెప్తున్నారు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డయాబెటాలజిస్ట్ అండి, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సృజిత్ ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు కదా, 5.7 టు 6.4 6.4 5.7 నుంచి 6.4 అన్నప్పుడు అంటే స్టార్ట్ అయినట్లేనా డయాబెటీస్? అంటే మనం ముందు స్టేజ్లో ఉన్నట్టు అట్లా కంప్లీట్గా షుగర్ లేదు అని కాదు, ముందు ముందు మనకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అనమాట. అండ్ ఓన్లీ HbA1c ఒకటే కాదు, తినకన్నా ముందు షుగరు, తిన్న తర్వాత షుగర్ను బట్టి కూడా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనకు తినకన్నా ముందు అనుకోండి 100 to 124 మధ్యలో ఉందనుకోండి ప్రీ డయాబెటిక్ అంటారు. తిన్న తర్వాత ఉందనుకోండి 140 to 199. HbA1cకి వచ్చేసి 5.7 to 6.4. ఇది ముందు స్టేజ్. అంటే ఈ స్టేజ్లోనే మనము మెడికేషన్స్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు, కానీ ఇట్ ఈస్ టెల్లింగ్ యూ యువర్ బాడీ మనము వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక 3 months 6 months ఇఫ్ యూ వోంట్ కరెక్ట్గా మనం చూసుకోలేదనుకుంటే ఫుల్ బ్లోన్ డయాబెటీస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఆల్సో దోస్ హు ఆర్ ఆల్రెడీ అట్ రిస్క్ ఉన్న వాళ్ళలో, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, కంపల్సరీగా ఫ్యూచర్లో మనకు డయాబెటీస్ వస్తుందని తెలిసిన వాళ్ళలో ఇట్లే మనం ముందు స్టేజ్లోనే తెలుసుకున్నాం. ఈ టైంలోనే మనము బాగా శ్రద్ధగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్, క్యాలరీ బర్నింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మనకు ఆ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. హై రిస్క్ కంపల్సరీగా అవుతుందన్న ఇండివిజువల్స్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు ఒక 3 yearsలో ఫుల్ బ్లోన్ డయాబెటీస్ వస్తుందని అన్న దాంట్లో మీరు కరెక్ట్గా చేశారనుకోండి 5 to 10 years వరకు ప్రొలాంగ్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇఫ్ ఎట్ ఆల్ ప్రీ డయాబెటిక్లోనే ఉన్నాము అని మనకు రిస్క్ గ్రూప్లో ఉన్నాము అని తెలిసిందనుకోండి, కరెక్ట్గా ఫాలో అవుతే యూ కెన్ మేనేజ్ ఇట్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు 6.4 ఉంటే 6.4 ఉండి ఎట్ దిస్ పాయింట్ మనకేం మెడికేషన్స్ అవసరం ఉండదు. అండ్ మళ్ళీ సేమ్ థింగ్, తినకన్నా ముందు షుగరు, తిన్న తర్వాత షుగర్ కంపల్సరీగా అది చూసే మనము డిసైడ్ చేస్తాము. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ ఈజ్ ఒబీస్, పేషెంట్కి PCOD లాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఈజీగా మనకు అట్లా అయ్యే అవకాశం ఉంది అన్న దాంట్లో మెట్ఫార్మిన్ ఒక టాబ్లెట్ స్టార్ట్ చేస్తామండి. అది కూడా వెరీ లో డోసేజ్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ చెకప్ చేసుకొని షుగర్ డౌన్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటాం. కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ ఏమి లేవు, బట్ ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని తీసుకోండి, వాళ్ళ మదర్కి ఉంది, ఫాదర్కి ఉంది, సిబ్లింగ్స్ కూడా వచ్చింది అన్న కేసెస్కి మనం ఏం పెట్టాం, కానీ టైం పీరియడ్ మళ్ళీ 3 monthsకో 6 monthsకో కంపల్సరీ చెక్ చేసుకోమని చెప్పడము. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇఫ్ ఎట్ ఆల్ అలా కూడా లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమీ లేవు, ఓన్లీ 6.4 ఉంది, ఈజ్ నార్మల్ ఇండివిజువల్, వీళ్ళకి ఓన్లీ డైట్ చేంజెస్ ఇవన్నీ చెప్పి మనము ఇంకా 6 monthsకో 1 yearకో కూడా చెక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే దట్ విల్ టెల్ యూ మనకి ఏం రిస్క్ లేదు కాబట్టి మనము మెల్లిగా చూసుకున్నా కూడా పర్వాలేదు. అదే రిస్క్ గ్రూప్ ఉందనుకోండి, వీ కాంట్ టేక్ ఏ ఛాన్స్ అండ్ వీ హ్యావ్ టు చెక్ అగైన్ అండ్ అగైన్. ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్. ఇప్పుడు నార్మల్గా రివర్స్ చేసుకోవాలి ఈ ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి? Two main essentials. One is the food. Main thing, you reduce your carbohydrates. ఎంత మినిమల్గా తీసుకుంటారో అంత తీసుకోవడం, ఆ తీసుకుంటున్న రైస్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు చూసుకోవడము. అదర్ పారామీటర్ ఇస్ ఎక్సర్సైజ్, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం. వీటన్నిట్లలో ఎవరైతే ప్రీ డయాబెటిక్ ఇట్లాంటివి ఉన్న దాంట్లో ఇఫ్ యూ చెక్ అదర్ పారామీటర్స్ ఆల్సో, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్, లివర్ ఫ్యాటీ లివర్ అంతా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అదొకటి వచ్చింది అని అనుకుంటే మన అదర్ పారామీటర్స్ కూడా చూసుకోవడము. ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకుంటే మనం ఇంకా మోర్ అగ్రెసివ్గా ఓన్లీ కార్బోహైడ్రేట్సే కాకుండా వెయిట్ రిడక్షన్ పైన కాన్సన్ట్రేషన్ అండ్ కొలెస్ట్రాల్, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ తగ్గించేస్తే బెటర్. ఓకే, ఇప్పుడు 100 పైన ఉంటే తినకముందు ఒకవేళ 6.4 ఇది బార్డర్లో ఉంటే కూడా వాళ్ళని షుగర్ పేషెంట్ అంటామా? ప్రీ డయాబెటిక్ షుగర్ అని అన్నాము. 6.4 ఎబో ఉంది, 6.4
5.7 to 6.4 ఇస్ ప్రీ 6.4 అబోవ్ ఉందంటే యు ఆర్ డయాబెటిక్, అంతే. యు ఆర్ డయాబెటిక్ అంతే. ఇప్పుడు 6.4 నుంచి ఒక 7 వరకు ఉంది డాక్టర్ గారు. Yes, madam. మీరు ఒక 3 నెలలు మందులు ఇచ్చారు, వాళ్ళు బాగా వాడారు, ఓకే. నార్మల్కి వచ్చింది అంటే మందులు మానేపిస్తారా? లేదు అంటే సేమ్ థింగ్, ఇప్పుడు మనము మందులు పెట్టుంటాం కదా, ఆ డోస్ తగ్గిస్తాం. మీరు అన్నట్టే ఇఫ్ ఎట్ ఆల్ మనకు టాబ్లెట్ల వల్ల బాగా డౌన్ అవుతుంది, మన టార్గెట్ 100 కాదు 80కి వెళ్ళిపోయింది, అట్లా ఉన్న కండిషన్స్లలో మనం మందులు వాడుతుంటేనే కంట్రోల్లో ఉన్నట్టు కదా. బట్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వర్క్ అవుతుండొచ్చు. సో విల్ గివ్ ఏ ఛాన్స్. ఇప్పుడు ఏదైతే పాజిటివిటీ వచ్చిందో అది ఇంకో 3 months కూడా అలాగే ఉందా లేదా, విల్ సి. ఎస్, ఇప్పటివరకు మనం బాగా చేసాము అందుకనే వచ్చింది, అదే బాగా చేయడం కూడా కన్సిస్టెన్సీ ఉండాలి కదా, అలా జరుగుతుందా లేదా అని అబ్జర్వ్ చేస్తాం. ఎస్, నెక్స్ట్ టైం కూడా మన షుగర్స్ లెవెల్స్ లోవర్ సైడ్లోనే ఉంటున్నాయి అన్నప్పుడు విల్ రెడ్యూస్ ద డోసేజ్. అంతేగాని పూర్తిగా తగ్గించడం లేదు, తగ్గించేస్తాం, మళ్ళీ రెడ్యూస్ చేసేది. ఒకటేసారి మొత్తం టాబ్లెట్లు తీసేయడం కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. విల్ రెడ్యూస్ స్లోలీ, మొత్తం తీసేసి మళ్ళీ అబ్జర్వేషన్. తీసేసిన తర్వాత కూడా మీ ఫుడ్ తోటి ఎక్సర్సైజ్ తోటి మీరు షుగర్ మెయింటైన్ చేసుకుంటున్నారు అనుకుంటే అవసరం లేదు. అట్లా పూర్తిగా మందులు తీసేసిన పేషెంట్స్ కూడా ఉంటారు. దాన్ని అందరు రివర్సల్ అని అంటున్నారు. ఇప్పుడు డయాబెటిక్ రివర్సల్ అని అంటున్నారు కదా మేడం, దట్ ఈస్ డయాబెటిక్ కంట్రోల్. ఓకే, ఇట్ డజన్ మీన్ మీ నుంచి డయాబెటీస్ని తీసేసి పక్కన పెట్టిన, మీలో ఉన్న డయాబెటీస్ని మనము ఓన్లీ ఫుడ్ తోటి ఎక్సర్సైజ్ తోటి కంట్రోల్ చేసుకుంటున్నాం. దీనికి మందులు వాడట్లేదు అంతే. మందులు వాడకపోవడం అన్నది డయాబెటీస్ లేకపోవడం అని కాదు, కంట్రోల్లో పెట్టుకున్నట్టు అంతే. ఇప్పుడు ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది డయాబెటీస్ ఇట్లా చెప్తారు కదా, HbA1c ఎంత ఉంటే ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది? అలాంటిది ఏం లేదు, పీరియడ్, లాంగ్ పీరియడ్, ఎన్ని రోజు. ఇప్పుడు మీరు ఇంతవరకు టాబ్లెట్స్ ఏం వాడాలి, HbA1c ఏం చెప్తారంటే షుగర్ కంట్రోల్లో ఉంది లేదు అంతవరకు చెప్పుద్ది. ఇప్పుడు మీకు తెలీదు డయాబెటీస్ ఉందనే తెలియదు, మీరు మామూలుగానే ఉన్నారు, ఆబ్వియస్గా మీరు చెక్ చేసినప్పుడు డయాబెటీ HbA1c 10-11 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. దట్ డజంట్ టెల్ యూ ఎనీథింగ్, ఓన్లీ థింగ్ ఏంటంటే ఎన్ని టాబ్లెట్స్ పెట్టాలి, ఇన్సులిన్ పెట్టాలా లేదా, ఇవన్నిటిని మనకు కొద్దిగా గైడ్ చేస్తుంది. బట్ పీరియడ్ 5 years షుగర్ ఉందా, 10 years షుగర్ ఉందా, మోర్ దాన్ 20 years షుగర్స్ ఉందా అన్న దాన్ని బట్టి ఆర్గాన్స్ డ్యామేజ్ ఉంటుంది. మనకు యూజువల్గా కేసెస్లలో న్యూరోపతి, నరాలలో కాళ్ళల్లో మంటలు, ఇవన్నీ ఇనిషియల్ స్టేజెస్లోనే కొంతమందికి ఉంటాయి. చాలామంది కూడా అదే సిమ్టమ్ తోటి హాస్పిటల్కి వస్తారు, కాళ్ళలో మంటలు అవుతున్నాయి ఇంకేదో ఉంది అనే హాస్పిటల్కి వచ్చే అప్పటికి ఉంటుంది. ఇట్ డజన్ మీన్ ఎక్కువ డ్యూరేషను HbA1c ఎక్కువ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళలో కూడా ఇట్లా ఉంటుంది, కాళ్ళల్లో మంటలు ఇట్లా ఉంటాయి. దట్ ఈస్ టెల్లింగ్ దట్ ఇనిషియల్ స్టేజ్ ఉంది, ఆర్గాన్ డ్యామేజ్ అయింది, మనం ముందు జాగ్రత్తగా ఉండాలని. అదర్ ఆర్గాన్ లైక్ హార్ట్ ఇట్లాంటివి అనుకోండి, దానికి డ్యూరేషన్ ఆర్ షుగర్స్ అసలుకే వెరీ వెరీ రెగ్యులర్, వెరీ హై డోసేజ్లలో షుగర్ వాల్యూస్ ఉన్న వాళ్ళలో వాట్ ఎవర్ ద కాంప్లికేషన్ దెన్ కమ్ వెరీ ఎర్లీ. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి వీక్లీ వన్స్ వేసుకునే మందు వస్తుందంట, అదేంటి? సేమ్ ఇంజెక్షన్ కాదు, టాబ్లెట్. అదేనండి, సేమ్ థింగ్. మనకు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ దాంట్లోనే ఆ మెడికేషన్స్ అట్లా వస్తున్నాయి. ఈవెన్ ద ఇన్సులిన్ లెవెల్లో కూడా సేమ్ వీక్లీ వన్స్ అట్లా వస్తున్నాయి. మెడికేషన్స్ అనేవి అంటే అది డైరెక్ట్గా మనకు డయాబెటీస్ అని కాదు, ఇండైరెక్ట్ మెథడ్స్లో మనకు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ తోటి అప్పుడు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, అట్లాంటివి. ఎస్, ఇప్పుడు డయాబెటీస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం, ఇప్పుడున్న మీ లెక్కల ప్రకారం ఏ ఏజ్ నుంచి చెక్ చేసుకోవాలి? మనకు ఆల్రెడీ గైడ్ లైన్సెస్ ఉన్నాయి, బట్ ఇండియన్ పాపులేషన్లో చూస్తే ఇఫ్ యూ ఆస్క్ మీ 30-35 ఉందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవడమే ఐ వుడ్ రికమెండ్. ఇన్ దట్ ఫర్ ఎ మెట్రోపాలిటన్ సిటీస్ 30 to 35 ఇయర్స్లో మీరు ఒకసారి బాడీ చెకప్ చేసుకోవడమే ఇస్ బెస్ట్ థింగ్. ఈవెన్ వన్ ఆఫ్ ది స్టడీ ప్రూవ్డ్ దట్ మనకు ఇప్పుడు 38 to 39లో కూడా అట్లా ఉండి 40 క్రాస్ అవ్వగానే ఈ చేంజెస్ అన్ని బాగా డ్రాస్టిక్గా ఉంటున్నాయి. అంటే డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ కన్వర్షన్ రేట్ అనేది హై ఉంది. ఇంతకుముందు ఇదే ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్ కన్వర్ట్ అవ్వడానికి ద డ్యూరేషన్ ఉంటుంది చూడండి, ఇంతకుముందు ఎక్కువ ఉండే, ఇప్పుడు అలా లేదు, వెరీ ఫాస్ట్గా దే ఆర్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్గా కన్వర్ట్ అయిపోతున్నారు. సో వీ నీడ్ టు బీ ఎర్లీ స్టేజ్లోనే రెగ్యులర్గా చేసుకుంటే బెస్ట్. కానీ డాక్టర్ గారు ఒక్కొక్కసారి ఇవి తప్పులు వస్తున్నాయి. లాన్సెట్ జర్నల్ కూడా ఈ మధ్య ఏదో ప్రచురించింది, HbA1cని బట్టే మీరు మందులు రాయకూడదు, HbA1c లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి మారుతాయి, డిపెండ్స్ ఆన్ దేర్ ఎనిమిక్ కండిషన్, ఇట్లాగా. అసలు అదేంటిది అది? అందుకే మీకు ఫస్ట్ టైం కూడా HbA1c తోటి మనము
డ్రగ్ను పెట్టాం. ఫాస్టింగ్ షుగర్స్ ఎంత ఉన్నాయి, పోస్ట్ ప్రాండల్ షుగర్స్ ఎంత ఉన్నాయి, హెచ్బిఏవన్సీ తోటి మనకు షుగర్ కంట్రోల్ ఉందా లేదా. అండ్ వైల్ టీచింగ్ మనకు ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడే ఇవన్నీ పారామీటర్స్ వీ నో ఆల్ దీస్ థింగ్స్. బ్లడ్ తక్కువ ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా వేరే అదర్ పారామీటర్స్ హెచ్బిఏవన్సీని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సీజీఎం ఉంది, కంటిన్యూస్ గ్లూకోజ్, దట్ ఈస్ మోర్ అక్యురేట్ మనం షుగర్ పెట్టడానికి. అంటే ఇప్పుడు వచ్చింది సీజీఎం, ఇంతకుముందు లేదు మనకు అవైలబుల్ ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ ప్రాండేలు ఆర్ హెచ్బిఏవన్సీ ఉంటుంది. దీన్ని బట్టి మనం గైడ్ లైన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు సీజీఎం ఉంది, కంటిన్యూస్ గ్లూకోజ్ ఎవ్రీ టైం మీరు తినగానే ఎంత షుగర్ పెరుగుతుంది, ఏం తింటే షుగర్ ఎక్కువ పెరుగుతుంది, ఏంది తక్కువ మారుస్తే షుగర్ డౌన్ అవుతుంది, దాని ప్రకారంగానే అదే టైంలో మనకు తీసుకోవడం ఉండదు. దిస్ ఈజ్ మోర్ బెటర్ వే. నెక్స్ట్ లెవెల్లో కూడా అట్లా వస్తున్నాయంటే దాని ప్రకారంగా చేంజెస్ అవుతుంది కదా. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఎవరికైనా ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తామంటే లెవెల్స్ మనం చాట్ జీపీటీలోనో గూగుల్లోనో చెక్ చేసి లేదులే ఇలా అనుకుంటూ ఉంటారు. అట్లా కాదు, డాక్టర్ని సంప్రదిస్తే సరైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అవసరమా లేదా మందులు, డైట్తోనే సరిపోతుందా, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు మనకు గైడ్ చేస్తారు కాబట్టి ఎక్యురెన్సీ అనేది ఉంటుంది. ఇదేంటి ఇప్పుడు మేము ఇప్పటికి కూడా మేము చాలా మటుకు కూడా టెస్టులు చేయించుకున్నా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి డాక్టర్ గారు జనరల్గా కూడా. అంటే ఇప్పుడు ఆ హెచ్బిఏవన్సీని మీరు ఓన్లీ ఒకటే నంబర్ని బట్టి మనం డిసైడ్ చేయం కదా. మేము డిసైడ్ చేసేది అంతా మీరు లావుగున్నారా, పిసిఓడి ఉందా, మీ ఫ్యామిలీలో ఆల్రెడీ షుగర్ ఉందా లేదా, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ బట్టి జడ్జ్ చేస్తాం కదా. అందుకే వీఆర్ నాట్ ట్రీటింగ్ ది ల్యాబ్ వాల్యూస్, వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్. సో ఆ కంప్లీట్ హిస్టరీ అంతా కనుక్కొని మనం ఎక్కడ ఉన్నామో ఏంటిదో తెలుసుకొని ఆ విధంగా గైడ్ చేస్తే దట్ విల్ బి వెరీ గుడ్. షుగర్ రాకుండా చేసే టాబ్లెట్ ఏమైనా వస్తుందా అసలు ముందు? అంటే మనకు షుగర్ రాకుండా అంటే మనకు షుగర్ ఎసెన్షియల్ కదా. దేర్ ఈస్ నో సచ్ ఎ థింగ్. అట్లా ఏం లేదు, మనకు షుగర్ డౌన్ ఉండకూడదు, అటు హై ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద బ్యాలెన్స్. 80 to 120 ఆ గ్యాప్లోనే ఉండాలి. మనము ఏదో కారణం వల్ల అది డౌను, అది పెరగడము అట్లా జరుగుతుంది. అట్లా తప్పించి మొత్తంకే లేకపోవడానికి టాబ్లెట్స్ నథింగ్, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఎన్ఐఎన్ కూడా ఒక స్టడీ చేసింది, మెంతులు బాగా పనిచేస్తాయి షుగర్కి అనేది. నిజంగా పనిచేస్తాయి డాక్టర్? చేస్తుంది మేడం. అంటే బట్ ఇది అందరికీ ప్రూవెన్ కాదనమాట. అందరికీ ప్రూవెన్ కాదు, పనిచేస్తుంది, కంపల్సరీగా పనిచేస్తుంది. చాలా మంది మై పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ మెంతులు అవన్నీ స్ప్రౌట్స్ తీసుకోవడము చేస్తే తగ్గుద్ది. బట్ అందరికి ఎంత తగ్గుద్ది అన్నది ఏం లేదు. మీరు తీసుకున్నారు, షుగర్ తగ్గింది, ఒక 100 mg/dl తగ్గింది అనుకోండి, అనుకుందాము. వేరే వాళ్ళకి అలా అవుతుంది, అట్లా ఏమి ఉండదు. ఇండివిజువల్గా మారుద్ది. దీస్ ఆర్ లైఫ్ స్టైల్స్, అగైన్ సేమ్ థింగ్, న్యూట్రిషన్ సపోర్ట్ ఓన్లీ దిస్. అంటే ఎట్లా ఉందంటే మీ ఆహారపు అలవాట్ల వల్లే మీకు జబ్బులు వస్తున్నాయి అని. అంటే ఒకప్పుడు కూడా ఇలాంటి ఫుడ్డే ఉంది కదా, అంటే ఇదే రైస్ ఉంది, ఇదే కర్రీస్ ఉన్నాయి, ఇదే చపాతీ ఉంది. అప్పుడు లేని జబ్బులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు ఉన్నంత వర్క్ మనకి ఇప్పుడు ఉండట్లేదు కదా మేడం. ఫిజికల్ యాక్టివిటీ, గెట్టింగ్ లార్జ్ క్యాలరీస్ ఆఫ్ మీల్స్ మనకు త్రూ అవుట్ డేలో దొరికిపోతుంది. అప్పుడు ఎంత లేదు, స్కేర్సిటీ. ఐదర్ మీకు 2 meals ఉండేది, 3 meals ఉండేది. ఇప్పుడు అలా కూడా కాదు కదా. యూ హ్యావ్ ఎ స్నాక్స్ బిఫోర్ లంచ్ ఆల్సో, యూ ఆర్ హ్యావింగ్ సమ్ టీ ఆర్ సమ్ కాఫీ. అంటే లార్జ్ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ మనకు ఈజీగా అవైలబుల్ ఉంది. ఇంతకుముందు అలా లేదు. అదర్ థింగ్ ద వర్క్. ఇంతకుముందు మనము యూ కన్సిడర్ ఈవెన్ ద బాతింగ్ అట్లా అనుకున్నా కూడా మీరు వాటర్ అక్కడ నుంచి తీసుకోవడము, మళ్ళీ షిఫ్ట్ చేయడము, అంటే దట్ స్మాల్ థింగ్స్ నుంచి. ఇప్పుడు ఇంకా సెడెంటరీ ఐటీ కంపెనీస్ వీళ్ళంతా మార్నింగ్ వెళ్ళిందంటే నైట్ వరకు ఓన్లీ ఇన్ దట్ సిట్టింగ్ చైర్లోనే ఉంటుంది. దెర్ ఇస్ నో క్యాలరీ బర్న్, అసలు అవ్వనే అవ్వట్లేదు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఫుడ్ టైప్. అప్పుడున్న ఫుడ్ ఇప్పుడున్న ఫుడ్ న్యూట్రిషన్స్ లెవెల్లో లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి కదా. అప్పుడున్నది రిచ్ ఇన్ ఫైబర్ ఎవ్రీథింగ్ ఉండే, ఇప్పుడు అలా లేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్. డాక్టర్ గారు, ఇది ఫాస్టింగ్ ఒక రోజు ఫాస్టింగ్, వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండండి, వీక్లీ వన్స్ అసలు తినకుండా ఉండండి, ఏం తినకుండా మీ బాడీలో సెల్స్ అన్నీ రిజువనేట్ అవుతాయి. అంతేకాదు క్యాన్సర్ సెల్స్ ఉంటే డ్యామేజ్ అవుతాయి, క్యాన్సర్ సెల్స్ ఉంటే పాడైపోతాయి, నశించిపోతాయి, మంచి సెల్స్ గ్రో అవుతాయి. ఇట్లాగా ఫాస్టింగ్ అంతా మ్యాజిక్ చేస్తుందా? అంటే ఇదేం కొత్త కదా, మీరు అంటున్నారు కదా. లేదు, ఇంతకుముందు కూడా మనకు చేసిన వాళ్ళమే మనం ఇదంతా. ఫాస్టింగ్ అనేది ఇండియన్ పాపులేషన్ దాంట్లో వెరీ కామన్గానే ఇంతకుముందు కూడా ఉంటుండే, కానీ దట్ ఈస్ మోర్ ఆఫ్ రిలీజియన్ అసోసియేటెడ్ లాగా ఉండే. ఇప్పుడు ఉంటున్న ఫాస్టింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎలా అంటే
కొన్ని హవర్స్ మనము గ్యాప్ ఇచ్చేసి ఏమీ ఫుడ్ తినకుండా అండ్ అదర్ టైంలో మాత్రమే ఫుడ్ తినడం అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ లాట్ ఆఫ్ కేటగిరీస్ అనమాట. కామన్గా అందరూ వాడేది ఏంటంటే 12:12 అంటే 12 గంటలు గ్యాప్. రాత్రి 8 నుంచి పొద్దున 8 వరకు మార్నింగ్ 8కి ఫుడ్ తింటారు, మళ్ళీ రాత్రి 8కి ఫుడ్ తింటారు, మధ్యలో 12 అవర్స్ గ్యాప్. డే టైంలో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా? ఎస్ అదే ఇదంతా టైప్స్. మీరు చెప్పింది ఒక రోజు ఆపేసేసి అంటున్నారు చూడండి, అదొక టైప్ మాత్రమే. ఓకే. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే అంబ్రెల్లా కింద ఇవన్నీ వస్తాయి. ఇవన్నిట్లో వన్ ఈజ్ ఇప్పుడు మీకు 12:12 అని చెప్పాయి కదా, 12 గంటలు ఫాస్టింగ్ 12 గంటలు. ఇంకోటి 14:10 అంటే 14 గంటలు రాత్రిపూట నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు 14 గంటలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ పొద్దున రాత్రి తినడం. ఆ రెండింటి మీల్స్ మధ్యలో 10 గంటలు గ్యాప్. ఇంకా 16:8 అవర్స్ ఆ గ్యాప్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనకు కొంతమంది ఎలా అంటే వారంలో 5 రోజులు తినమని చెప్తారు, 2 days తినొద్దని చెప్తారు, కానీ లో క్యాలరీ డైట్ తీసుకోమంటారు. సమ్ 500 calories to 600 calories ఫుడ్ తీసుకోమని చెప్తారు. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇవన్నీ అదే దిస్ కమ్స్ అండర్ ఏ సింగిల్ అంబ్రెల్లా. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే ఇది ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి. ఇప్పుడు నన్ను అడిగితే ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని అనుకుంటున్న వాళ్ళ దాంట్లో ఇనీషియల్గా వీ సజెస్ట్ గో టు 12:12 12 గంటలు గ్యాప్ ఇవ్వండి, పొద్దున తినండి, రాత్రి తినండి, సో దట్ ఇట్ విల్ బీ బ్యాలెన్స్. ఇంకా అగ్రెసివ్గా వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో కండిషన్ ఉండి దే ఆర్ గోయింగ్ ఫర్ అన్ అగ్రెసివ్. అట్లా లేకుండా ఉంది కదా అన్నట్టు అట్లా చేయలేమన్నమాట. ఇఫ్ ద లీన్ పర్సనాలిటీ ఉన్నారు, ఆర్ లాక్టేటింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి హై క్యాలరీ ఫుడ్ కావాల్సి వస్తుంది, అంత ఒబీస్ కూడా ఏమీ లేరు, వాళ్ళ దాంట్లో మనము 2 days కంప్లీట్గా స్కిప్ చేసి వీ వోంట్ రికమెండ్. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదా ఫాస్టింగ్ అనేది హెల్దీ ఇండివిజువల్కా లేకపోతే జబ్బులు ఉన్న వాళ్ళకా? బోత్ వేస్ కమ్స్. మనకి ఏంటంటే పర్ డే యావరేజ్గా ఎన్ని క్యాలరీస్ కావాలి, ఇన్ని క్యాలరీస్ బర్న్ అవ్వాలి. మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసే పొజిషన్లో లేం కాబట్టి వీఆర్ టార్గెటింగ్ ఇట్ టు రెడ్యూస్ ది క్యాలరీస్, రైట్? ఆ రెడ్యూసింగ్ క్యాలరీస్ అనేది ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు 3 నుంచి 4 టైప్స్ ఆఫ్ మీల్స్ తీసుకుంటున్నాం కదా, దాన్ని కట్ చేసేస్తున్నాం. కట్ చేసి సింపుల్గా రోజుకు 2 పూట్లే. అయితే దీంట్లో మనమేం డైట్ చేసి ఏం చేయట్లేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద టైమింగ్స్ మాత్రమే. అట్లా తగ్గించేసి క్యాలరీస్ మనం తగ్గిస్తున్నాం తప్పించి ఆ తినే ఫుడ్లో ఇలాగే ఉండాలి అలాంటిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కిందకి ఏం రాదు. అది అడిషనల్ మళ్ళీ మీ బాడీకి ఏది సూటబుల్ అవుద్ది, దేన్ని బట్టి న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేసిన దాని ప్రకారము మీరు ఫుడ్ను మార్చుకోవడం అట్లా జరుగుద్ది. బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ ది క్యాలరీస్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్తున్నామంటే మనం తీసుకునే డైలీ రిక్వైర్మెంట్లో క్యాలరీస్ని తగ్గించేసి మనము బెటర్ అవ్వడం. దీంట్లో డయాబెటీస్ ఉందా, దీంట్లో ఒబెసిటీ ఆల్రెడీ ఉందా, ఆల్రెడీ బరువు పెరగడం వల్ల అదర్ ప్రాబ్లమ్స్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు బరువు పెరగడం వల్ల జాయింట్స్లలో పెయిన్స్, ఓఎస్సీ, అబ్సెసివ్ ఫీవర్ అట్లా ఉన్నాయా, ఉన్న వాళ్ళకు ఇది ఐడియల్. వేరే వాళ్ళకు అంటే నార్మల్ ఇండివిజువల్స్కి కూడా మనము అడ్వైస్ చేయొచ్చు. వేర్ సెడెంటరీ లైఫ్ స్టైలే మనము లీడ్ చేస్తున్నాం అని అనుకోండి, వాళ్ళకు అడ్వైస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇన్ని రకాలు కదా డాక్టర్ గారు, డే టైంలో ఎట్లాగూ మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము అన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నైట్ చేస్తే మంచిదా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నైట్ అంటే వాట్ యు మీన్ బై దట్? 8కి డిన్నర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు ఐడియల్లీ అదే ఉంటుంది మేడం. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనం ఆ 14 గంటలు 16 గంటలు ఏదైతే తినకుండా ఉందామని అనుకుంటాం అదంతా నైటే. మార్నింగ్ మనకు కంపల్సరీ ఎనర్జీ రావాలి కదా. సో ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ సింగిల్ మీల్ డే కూడా ఉంటుంది అనమాట. ఓవరాల్గా త్రూ అవుట్ 24 hours ఒకసారి తీసుకుంటారు, బట్ దే విల్ టేక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మీల్ ఒకటేసారి తీసుకొని. అట్లా కూడా వెయిట్ రిడక్షన్ ఇదంతా కూడా బాగా జరిగిన వాళ్ళు ఉంటారు. కానీ అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇఫ్ సమ్వన్ ఈజ్ ట్రయింగ్ ఫర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇనీషియల్లీ, దిస్ ఈజ్ ద బిగినర్ అనుకోండి, బిగినర్కి సింగిల్ మీల్ పర్ డే వీ వోంట్ సజెస్ట్. చేస్తున్నాం వీఆర్ బికమింగ్ బెటర్ అండ్ వీ వాంట్ టు రెడ్యూస్ మోర్ వెయిట్ అన్నప్పుడు సింగిల్ మీల్ డే వరకు వెళ్ళొచ్చు. ఇంకొంతమంది మీరు అన్నట్టు కంప్లీట్గా వీక్లో ఒక 1 day కంప్లీట్గా ఆఫ్ చేయడం ఉంటుంది, కానీ దట్ ఈస్ నాట్ మెడికల్లీ గుడ్ థింగ్. మీరు తీసుకోండి, ఆ రోజు కూడా తీసుకోండి, తక్కువ తీసుకోండి, ఐదర్ లిక్విడ్ డైట్ కానీ అట్లా చేసేసి మీ క్యాలరీస్ తగ్గించుకోవడం చేసుకోవాలి, కానీ జీరో అయితే అసలు ఎన్ని చూస్తున్నామంటే మనం బయట ఫాస్టింగ్ చేసి ఒకరి రీసెంట్గా
ఓన్లీ ఫ్రూట్స్ తిని తిని కార్బ్స్ ఏమి ఉండవు కదా ఫ్రూట్స్లో ఉంటాయి ఉంటాయా ఉంటాయి ఉంటాయి మినిమల్ ఉంటాయి ఉంటాయి ఫ్రక్టోజ్ ఉంటుంది. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్ డైట్ అది ఒక నెల పాటు తీసుకొని చనిపోయారు. అంటే అదే అంటున్నాను, అంటే అందుకే ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండి. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మీరు డిబేట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నాట్ అబౌట్ టైప్ ఆఫ్ ఫుడ్, ఇది తీసుకుంటున్నామా అది తీసుకుంటున్నా, ఎంత గ్యాప్ తీసుకుంటున్నామని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే డైట్ రెస్ట్రిక్షన్ మనం ఎట్లా చేసుకోవాలి, అది వేరే. అదే అంటున్నాను. మనము చేసే దాంట్లో ప్రతిదీ షుడ్ బి బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనకి ఏది అవసరం లేదో అది జీరో కంటే మినిమల్లో. ఇఫ్ ఎట్ ఆల్ మీరు మనకు ప్రోటీన్ అవసరం పడుతుందని కంటిన్యూస్ ప్రోటీన్ పైన డిపెండ్ అయినాం అనుకోండి, మనకు బాడీలో అవి కీటోన్స్ ఫామ్ చేసి మనకు కిడ్నీలు అట్లా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్. మనకు ప్రోటీన్స్ ఫైబర్స్ ఎసెన్షియల్, అవి హయ్యర్. కార్బోహైడ్రేట్స్ కొలెస్ట్రాల్ తగ్గించుకుందామని లోవర్. ఇవి ఓన్లీ మ్యాక్రోన్యూట్రియంట్, మైక్రో కంపల్సరీగా వైటమిన్స్ మినరల్స్ కంపల్సరీ. మీరు ఏ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ చేయండి, ఇప్పుడు ఆ పేషెంట్ అట్లా అయ్యిండు అని అనుకుంటే దెర్ ఇస్ లో క్యాలరీస్, అంటే దెర్ ఇస్ నో ఎనర్జీ ఎట్ ఆల్, ఓన్లీ ఫ్రూట్స్ పైన డిపెండ్ అయిపోయి అవ్వడం వల్ల అయ్యిండొచ్చు. బట్ ఇదే సినారియో యూ కెనాట్ అప్లై టు ఎవ్రీ వన్. లాస్ట్ టైం ఒక పొలిటీషియన్ కూడా ఓన్లీ కోకోనట్ వాటర్, కోకోనట్ కొబ్బరి, ఓన్లీ దీని మీదే డైట్ మీద ఉండి చనిపోయారు. అదే అంటే ఎరాటిక్ అనమాట. లైక్ ఈవెన్ ఇఫ్ ఎట్ ఆల్ మనకి చేశారు, ఒకళ్ళు సర్వైవ్ అయ్యారని అనుకుందాం అనుకోండి. ఇట్స్ లైక్ ఒక థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి ఒకళ్ళు జంప్ చేశారు, సర్వైవ్ అయ్యారు, సో ఎనీబడీ కెన్ జంప్ ఇన్. నో, అట్లా కాదు. ఒకళ్ళకి ఏదో అయిందనో అట్లా కాదు. అందుకే అంటే వాట్ ఎవర్ వీఆర్ సజెస్టింగ్ దెర్ ఇస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో 16:8 దానిపైన డేటా బాగా ఎక్కువ ఉందన్నమాట. అంటే లార్జ్ పాపులేషన్ పైన చాలామంది, ఇటే కదా వెస్ట్రన్ కంట్రీస్ అందరిట్లో కూడా చేసి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ అన్నిట్లలో విచ్ ఇస్ బెస్ట్ అని అనుకుంటే 16:8 ది బెస్ట్ ఫర్. ఇప్పుడు చెప్పండి, ఒక హెల్దీ ఇండివిజువల్ ఉన్నారు, డయాబెటీస్ లేదు, బీపీ లేదు, అసలు ఎలాంటి కోమార్బిడిటీస్ లేవు, బాగానే ఉన్నారు, కాకపోతే కొంచెం బరువు తగ్గాలనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అట్లా జనరల్గా చెప్పొచ్చా ఏది బెస్ట్ అని? ఓవర్ వెయిట్ ఉన్నారని అనుకుందాం, ఒబిసిటీ కూడా కాదు, ఓవర్ వెయిట్ ఉన్నారు, నాట్ ఎగ్జాక్ట్లీగా బాగా బరువు ఉన్నాం కదా, ఓవర్ వెయిట్, బట్ హీ వాంట్స్ టు మెయింటైన్ హెల్తీ. అట్లాంటి ఇండివిజువల్కి, ఓవర్ వెయిట్ వరకు ఇండివిజువల్కి మనం క్యాలరీ బర్న్ త్రూ ఎక్సర్సైజ్ అట్లాంటిది విల్ సజెస్ట్. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే మీకు బాడీలో బెటర్ హార్మోన్స్, గుడ్ హార్మోన్స్ రావడము, యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవ్వడం, ఇదంతా ఉంటుంది కాబట్టి దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. కానీ హీజ్ అనేబుల్ టు డూ. మనం అనుకున్న ఒక 1.5 hours చేయాలని అనుకున్నాము, బట్ 1.5 hours మనకు అవ్వట్లా, ఒక హాఫ్ అన్ అవర్ వరకే చేయగలుగుతున్నాము. అట్లా ఉందనుకోండి, ఆ ఇండివిజువల్స్కి 2 meals per day యూ కెన్ ట్రై ఇట్. కానీ ఈ 2 meals per dayలో కూడా మీరు ప్రాపర్ క్యాలరీస్, ప్రాపర్ న్యూట్రిషన్ ఇది వైటమిన్స్, మినరల్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చూసుకొని చేసుకోవచ్చు ఈ ఇండివిజువల్. ఇఫ్ ఎట్ ఆల్ ఇదే ఇండివిజువల్ ఒబెసిటీకి వచ్చేసారు, అప్పుడు క్యాలరీ రిస్ట్రిక్షన్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా నెక్స్ట్ స్టేజ్ కూడా వెళ్ళుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎట్లా చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? డయాబెటీస్ సేమ్ టైప్ 2 డయాబెటీస్ ఉండి మనకు లైఫ్ స్టైల్ వల్ల మనకు ఇది వచ్చింది అన్న దాంట్లో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్క్స్ వెరీ వెల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు డాక్టర్కి కంపల్సరీగా చెప్పాలి. మనం ఆల్రెడీ మెడికేషన్స్ పెడుతున్నాము, దట్ మెడికేషన్స్ వర్క్స్ కొన్ని 12 hours వర్క్ అవుతాయి, కొన్ని 24 hours వర్క్ అవుతాయి. మీకు ఏ మెడికేషన్ పెట్టారు అన్న దాన్ని బట్టి ఇఫ్ ఎట్ ఆల్ మీరు చేస్తున్నారు అంటే దాని ప్రకారంగా మార్చి చేయొచ్చు. అంటే దీంట్లో ద అదర్ మేజర్ కాంప్లికేషన్ ఈజ్ హైపోగ్లైసిమియా, షుగర్స్ డౌన్ అయిపోయి పడిపోవడము, ఇదంతా. ఈవెన్ దో మనకు డయాబెటీస్లో ఇదంతా ఉండి కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్లో హైపోగ్లైసిమియా ఇది ఎక్కువ. డయాబెటీస్ మందులు వాడే వాళ్ళలో వేరే వాళ్ళలో కూడా అదర్ ఇండివిజువల్స్ విత్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్లలో హైపోగ్లైసిమియా కూడా కాంప్లికేషనే. ఈ మందుల వల్లేగా, మందులు లేకుండా కూడా దేర్ ఈజ్ సమ్ ఫినామిన్ బాడీలో ఇన్సులిన్, కార్టిజాల్, స్ట్రెస్ హార్మోన్స్ బ్యాలెన్స్డ్ ఉంటాయి. వాటిని బట్టే మనకు షుగర్ నార్మల్గా మెయింటైన్ అవుద్ది. ఇప్పుడు ఇన్సులిన్ పెరిగినా కానీ ఇది తగ్గినా కానీ రియాక్షన్స్ వేరేలాగా ఉండే అప్పుడు షుగర్ డౌన్ అవుతుంది. మీకు ఎవరికైనా హైపోగ్లైసిమియా వచ్చిందంటే అంటే కళ్ళు తిరగడం అంతే ఉంటుందా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అనేది వస్తుందా? యూజువల్గా మనకు టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి, విచౌట్ ట్రయడ్ అని అంటారు. దట్ షుడ్ ఫిట్ ఇన్ దట్ కేటగిరీ. దాంట్లో పేషెంట్కి సిమ్టమ్స్ ఏముంటాయంటే మనకు విపరీతంగా చెమటలు పెట్టేయడము,
చివరి ఆకలి అవ్వడము, కళ్ళు తిరిగిపోవడము, మనం పడుతున్నట్టు అనిపోయడము, ఇప్పుడు తినకుంటే ఏదో అయిపోతుందని అనిపించడం ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కాన్షియసే ఉన్నారు, సమ్ షుగర్ ఏదో ఒకటి తీసుకున్నారు అనుకోండి, రికవర్ అయిపోతారు. అగైన్ యూ గో బ్యాక్ టు యువర్ డాక్టర్, దే విల్ ఫైండ్ అవుట్. అయితే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ డయాబెటీస్, ఇప్పుడు ఇది మనం అనుకుంటుంది బిగినర్స్ అని అనుకోండి, డయాబెటీస్ ఉంది, టాబ్లెట్లు వాడుతున్నారు. ఇలా అడ్వాన్స్ లెవెల్ డయాబెటీస్లో దట్ థ్రెషోల్డ్ అనేది 60 వరకు కూడా పడ్డా కూడా కొంతమందికి ఏం సిమ్టమ్స్ కూడా ఉండవు. చెక్ షుగర్ 60 ఉంటుంది, బట్ పేషెంట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఉంటారు. 100 దాకా ఉండాలి డాక్టర్? 80 బిలో నుంచి ఉందంటే అగైన్ హైపోగ్లైసీమియాను 3 కేటగిరీస్లో చేస్తాము. 80 నుంచి డౌన్ ఉంటే అప్పుడు హైపోగ్లైసీమియా అంటారు. హైపోగ్లైసీమియా కండిషన్ మోస్ట్ కామన్గా చూస్తారా మీరు? అంటే మనకు డయాబెటీస్లలో చెప్పా కదా, దిస్ ఈజ్ ద కాంప్లికేషన్. అండ్ మనము ఆన్ యావరేజ్గా ఒక డేలో 5% వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. హైపోగ్లైసీమియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈజ్ యాక్సెప్టబుల్ రేంజ్, బట్ వెరీ కామన్ కాంప్లికేషన్. ఇంకా ఎర్లీ స్టేజెస్ కంటే కూడా లేట్ స్టేజెస్, బాగా షుగరు అడ్వాన్స్ స్టేజ్లో అయిన వాళ్ళ దాంట్లలో అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దాంట్లలో మనకు షుగర్ డౌన్ అయ్యి అసలు ప్రజెంటేషనే ఆ షుగర్ డౌన్ అయిపోయి మనం రావడము, చెక్ చేస్తే కిడ్నీలు బాగాలేవని తెలియడం, అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. చక్కగా చెప్పారు డాక్టర్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరైనా చేయాలనుకుంటే, అది హెల్తీ ఇండివిజువల్ అయినా సరే, ఒకసారి డాక్టర్ని సంప్రదించి చేయడం అనేది బెటర్, అవునా? అంటే మనకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పుడు మీరు తీసుకుంటున్న దాంట్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉందా లేదా అనేది కూడా మీకు తెలీదు. ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ రీసెర్చ్ చేశారనుకోండి పర్వాలేదు, కానీ అట్లా ఎంతమంది ఉంటారంటే మనము పర్ఫెక్ట్గా చేస్తామో అని అనుకొని ఇంకొకటి ఏదో చేసి చాలామంది చేస్తుంటారు. ఈవెన్ ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్తారు, టెస్ట్ చేయించుకుంటారు, దే విల్ సీ ద వాల్యూ HbA1c 5.9 6 అట్లా ఉందని తెలుసు, అక్కడ చూస్తారు, ప్రీ డయాబెటిక్లో ఉన్నామని తెలుస్తుంది. దే వోంట్ కన్సల్ట్, దే వాంట్ టు ట్రై వాట్ ఎవర్ దే కెన్. అది కూడా మీరు గైడ్లైన్స్ వెళ్తే ఒక బెటర్, గైడ్ చేస్తూ వెళ్తే బెటర్. అట్లా కాకుండా మీరే చేసుకున్నారు అనుకోండి, చేసుకున్నా కూడా మళ్ళీ మానిటరింగ్ ఎప్పుడు ఏంటిది అన్నది కూడా వాళ్ళకు తెలీదు. ఓవర్ ఎ పీరియడ్ ఇవన్నీ మళ్ళీ సేమ్, ఇది HbA1c 6 లెవెల్లో ఉన్నది 10వ 9కు వెళ్ళిపోయి దే విల్ కమ్ అండ్ విజిట్ టు us. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వైట్ రైస్ తినొచ్చా? వైట్ రైస్ తినొచ్చా? వైట్ రైస్ తినొచ్చు, అదే అంటున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ ది ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం అన్నది కాదు, ఎంత టైంలో గ్యాప్లో తీసుకుంటున్నాం అనేది. ఆ గ్యాప్ తీసుకునేసరికి అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ తగ్గిపోద్ది. ఇన్సులిన్ తగ్గిపోగానే గ్లూకోజ్ మెటబాలిజం డౌన్ అయిపోయి ఫ్యాట్ బ్రేక్ డౌన్ పెరిగిపోద్ది. సో దట్ మీ వెయిట్ తగ్గుద్ది, అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గుద్ది. అదర్ బెనిఫిట్స్ అనమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గడం, యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవ్వడము, సెల్స్ బెటర్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండడము. సో మీకు యూ ఫీల్ కొద్దిగా బెటర్ అనమాట, యూ ఫీల్ రెజ్యూనేటెడ్ అలా. ఎస్, ఇప్పుడు జనరల్గా చెప్పాలి అంటే పాతకాలంలో లాగా చీకటి అవ్వకముందు డిన్నర్ కంప్లీట్ చేయడం అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక టైప్ ఆఫ్. ఎస్ 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 ఇప్పుడు కూడా మన అంటే యూ టేక్ మెట్రో సిటీస్, మన దాంట్లో అసిడిటీ బాగా ఎక్కువ. అసిడిటీ వీళ్ళు తినడమే లేట్ నైట్ 9కో 10కో తిని, అంటే మనకు సర్కేడియన్ రిథమ్స్ ఉంటాయి కదా, హార్మోన్స్, బాడీలో హార్మోన్స్ ఇవన్నీ కూడా ఒక టైం ప్రకారంగా రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. దానికి తగ్గట్టుగా మనము చేసుకోలేదనుకోండి, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ కాంప్లికేషన్స్. సో ఈవెన్ మాకు వస్తున్న పేషెంట్స్లలో వీ సజెస్ట్ దెమ్ ఫినిష్ యువర్ డిన్నర్ బిఫోర్ 7 or 7:30. దోస్ హు ఆర్ అసిడిటీ, లేదంటే నైట్ మొత్తం రిఫ్లెక్స్ డిజార్డర్ వచ్చేసేసి ఇంకా లేచి కూర్చోవాల్సి వస్తుంది, థ్రోట్ మొత్తం అసిడిటీ అంతా పైకి వచ్చేసేస్తుంటుంది, ఇంకా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. వాళ్ళే ఇంకా అదేమో ఉందా అని మళ్ళీ మనం హాస్పిటల్కి రావడం, మళ్ళీ ఇంజక్షన్లు వేసుకోవడం, అదంతా జరుగుతూ ఉంటుంది. ఎస్, సో ఏదైనా ఫాస్టింగ్ రూల్ పాటించినా పాటించకపోయినా చీకటి పడుకున్న ముందే డిన్నర్ కంప్లీట్ చేయడం అనేది మంచిది. మధ్య మధ్యలో ఆకలేసినప్పుడు తినడము, మధ్య మధ్యలో ఏదైనా స్నాక్స్ తినకపోవడమే మంచిది. మీరు టీ ఇవన్నీ యాక్సెప్టబుల్, ఇది కూడా ఉంది. అంటే మనం ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో చేయడం బెస్ట్ థింగ్ కదా. అట్లా చేస్తూ మీకు మధ్య మధ్యలో అట్లా అవుతున్నప్పుడు యూ కెన్ హ్యావ్ టీ అట్లాంటివి తీసుకోవచ్చు. అందుకని ఇనిషియల్గా యూ స్టార్ట్ విత్ 12:12, 12 గంటలు ఫాస్టింగ్, 12 గంటలు మధ్యలో గ్యాప్, 8 AM 8 PM మధ్యలో తినండి. ఓవర్ ఎ పీరియడ్ మీరు ఫాస్టింగ్ను టైం పెంచుకోవచ్చు.
మ్మ్. 12:12 నుంచి 14 నుంచి 16 అట్లా అట్లా పెంచుకుంటూ చేస్తే బాడీ కూడా అడాప్ట్ అవుద్ది అండ్ లాంగ్ టర్మ్ మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఎవరైతే అగ్రెసివ్గా చేసి 2 రోజులు తినకుండా ఇవన్నీ నాట్ ప్రూవెన్. మ్మ్. అంటే 3 నెలల వరకు 6 నెలల వరకు వాళ్ళు బాగా చేస్తారు మేడం. దెన్ అగైన్ దే విల్ గో బ్యాక్ టు ద అవును, మళ్ళీ అంటే తినాలి. వాళ్ళ అంటే ఆలోచన ఎలా ఉంటుందంటే 3 months 6 months వరకు మనం చేసి ఒక వెయిట్కు తగ్గిపోదాము, మ్మ్. ఇంకా ఎస్ వి అచీవ్డ్ అన్న. కానీ దేర్ ఇస్ నో కదా, మనం అదే లైఫ్ స్టైల్ మనం చీట్ మీల్ ఏదో ఉంటుంది కదా, ఏంటి డాక్టర్ గారు? అంతే సేమ్ థింగ్. ఇప్పుడు మీరు అన్న దాంట్లలో మ్మ్. కొన్ని రోజుల వరకు మనకు తినకుండా ఉండడం, ఒక రోజు మాత్రం బాగా తినడం, మ్మ్. దట్ ఈస్ చీట్ డే. మ్మ్. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే అట్లా పెట్టుకుంటారు. మిగిలిన డేస్లలో క్యాలరీస్ అంతా తగ్గిస్తారు. మ్మ్. మినిమం 1000 to 1500 క్యాలరీస్ వరకే తీసుకొని ఓన్లీ డ్యూరింగ్ సండే ఆర్ సాటర్డే దే విల్ హ్యావ్ ఎ లార్జ్ మీల్. అది కూడా ఎలా అంటే ఒకటే సింగిల్ మీల్. ఈవెన్ దో సండే తీసుకోవడం మార్నింగ్ నుంచి కాకుండా ఏదో లంచో డిన్నరో కానీ మాత్రం హెవీగా తీసుకుంటారు. దట్ ఈస్ చీట్ డే మేడం. చీట్ డే. చీట్ డే, చీట్ మీల్ కాదు. చీట్ డే ఆర్ చీట్ మీల్, వాట్ ఎవర్. ఎస్, ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. ఏదేమైనా కానీ మన ప్లేట్ మీల్ ఇలా ఉండాలి అనేది ఒక ప్రోటోకాల్ ఉంది, దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. చాలా ఓల్డ్ మన పాత పద్ధతులు ఎట్లా ఉంటాయి, ఇంట్లో దీపం, గూట్లో దీపం, నోట్లో ముద్ద అట్లాగా. సో ఆ టైము అది ఫాలో అవుతే చాలు. ఇంకా చాలా కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ షుగరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మనకి కాంప్లికేషన్స్ అనేవి లేకుండా వేస్ట్ క్యాలరీస్ అన్నమాట. అవి మనకి ఈజీగా దొరుకుతున్నాయి. అవే Nowadays అవి ఈజీగా అంటే ఈజీగా అది ఫుడ్ అనుకుంటున్నాం మనం. ఎస్ ఎస్ అంతే. అవన్నీ ఆల్టర్ చేసేసి ప్రోటీన్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ వీటిని మినిమల్లో పెట్టుకొని ఉన్నారనుకోండి, యూ వోంట్ హ్యావ్ ఎనీ డిసీజ్ ఉన్నా కూడా మనం ఏమంతా మెడికేషన్స్ అంతా వాడుకోవాల్సిన అవసరం రాదు. ఇప్పుడు ఈ రైస్ని అవాయిడ్ చేసి పూర్తిగా మిల్లెట్స్ తీసుకోవచ్చు. అంటే బెటర్ వన్. మీరు రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ ఇవన్నిట్లలో ఫైబర్ ఇదంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ బెటర్ ఆప్షన్స్. బట్ దోస్ ఆర్ కార్బోహైడ్రేట్, దిస్ ఈజ్ ఆల్సో కార్బోహైడ్రేట్. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనం వైట్ రైస్ తీసుకున్నప్పుడు మన బాడీలో షుగర్ అనేది ఫాస్టర్గా స్పైక్ అవుద్ది. ద సేమ్ ఇప్పుడు 60 నంబర్ పెరుగుతుంది అనుకో, అదే 60 ఇఫ్ యూ టేక్ ఫైబర్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ అనుకో స్లోగా పెరుగుద్ది. ఆ స్లో ప్రాసెస్లో మన బాడీయే ఇట్ కెన్ కోప్ అప్ అండ్ షుగర్ను నార్మల్ చేస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నిజంగానే మ్యాజిక్ చేస్తుంది, మిరాకిల్స్ చేస్తుంది. కానీ ఎలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మన శరీరానికి సెట్ అవుతుంది అనేది మన డాక్టర్ చెప్తారు, మనం కాదు. ఎందుకంటే మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ మెటబాలిజం ఉంటుంది. సో దాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అవసరమా లేదా, ఇది చేస్తే ఎట్లా చేయాలి ఏంటి అనేది ఫాలో అవ్వాలి. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.